మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గ్రామీణ నిరుద్యోగ యువతకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈజీఎంఎం ద్వారా అర్హత ఆసక్తి కల యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జిల్లాలోని షామీర్పేట్ మండలంలో ఈ నెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని షామీర్పేట్ ఎంపీడీఓ మమతాభాయి చెప్పారు. షామీర్పేట్ మండలంలోని 7 గ్రామాలలోని 18 నుండి 30 సంవత్సరాల యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 7వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని అర్హతలు కలవారు రావచ్చని తెలిపారు. ఈ నెల 8వ తారీఖు షామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా డిఆర్డీఏ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందండి. ఈ జాబ్ మేళాకి సంబంధించింది షామీర్పేటలో ఉన్నటువంటి 7 గ్రామ పంచాయతీలు అంటే అలియాబాదు, మజిద్పూరు, యాడారం, మురహర్పల్లి, లాల్గడి, మలక్పేట, తుర్కపల్లి, పొన్నాల ఈ గ్రామ పంచాయతీల నుంచి అర్హత ఉన్నటువంటి అంటే 18 సంవత్సరాల నుంచి 30 వయసు లోపల ఉన్నటువంటి యువతీ యువకులు, గ్రామీణ యువతీ యువకులు, నిరుద్యోగ యువతీ యువకులు దీనికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ సంబంధించిన కంపెనీ వస్తున్నారు. వీళ్ళలో ఫార్మసిస్టు, తర్వాత ట్రైనీ ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంటు, రిటైల్ అసోసియేటెడ్ ఇట్లా ఈ రకమైనటువంటి ఉద్యోగాల కోసం వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనికి మినిమం 10th క్లాసు చదువుకున్నటువంటి యువతి యువకులు కానీ ఇంటరు, డిగ్రీ, ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హత ఉంటుంది. నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ఉద్యోగాలు క్లర్కు, వేర్ హౌస్ సూపర్వైజర్లు, మెకానిక్ హెల్పర్లు, డ్రైవర్లు ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. 10th క్లాస్ కానీ ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళు దీనికి అర్హత ఉంటుంది. అలాగే బయోటెక్నాలజీ కంపెనీ వాళ్ళు జియో టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళు జియో ఫైబర్ అసోసియేట్స్గా జాబ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనికి 10th, ఇంటరు, ఐటీఐ, డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళు అర్హత పొందుతారు. అలాగే జీవీకే కైరోస్ కంపెనీ వాళ్ళు సెక్యూరిటీ గార్డు, హౌస్ కీపింగ్ సంబంధించిన జాబ్స్ ఇవ్వడం కోసం వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది 7వ తరగతి లేదంటే ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఇందులో అర్హత పొందవచ్చు. అలాగే సిపెట్ చర్లపల్లి ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ సంబంధించినటువంటి ఆ కంపెనీ వాళ్ళు మెకానిక్ ఆపరేటర్స్, అసిస్టెంట్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ మరియు మిషన్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టుల కోసం వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 8వ తరగతి ఆ పైన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అర్హత ఉంటారు. అలాగే నిర్మాణ్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు డేటా ఎంట్రీ, ఐటీ సంబంధించినటువంటి జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఇంటర్మీడియట్ ఆ పైన కలిగి ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు దీనికి ఎలిజిబుల్. ఏదైనా మన ఈ 7 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 10 సంవత్సరాల నుంచి 30 వయసు ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ఈ ఫెసిలిటీని తప్పనిసరిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి హౌస్ కీపింగ్ సంబంధించింది అయితే 40 ఏళ్ల వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా వారికి కూడా అర్హత ఉంటుంది. కాబట్టి మన కంపెనీ వాళ్ళే మన డిఆర్డీఏ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి గ్రామీణ యువతి యువకులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ పొలిటికోస్ వ్యూవర్స్, ఈరోజు మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట మండల ఆఫీస్ ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ 8వ తారీఖు జరగబోయే జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం ఎంపీడీఓ గారు వివరాలు తెలియజేయడం జరిగింది. అలియాబాదు, తుర్కాపల్లి, పొన్నాల్, లాల్గఢ్, మలక్పేట్, మజీద్పూర్, షామీర్పేట్, యాడారం, మురహర్పల్లి గ్రామాలకు సంబంధించిన ఉన్నటువంటి యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని చెప్పి ఎంపీడీఓ గారు తెలియజేయడం జరిగింది. దీంట్లో భాగంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే ఈ జాబ్ మేళాలో పాల్గొని తన యొక్క ఉద్యోగాలను పొందవచ్చు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.